మనం బలంగా ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ఖచ్చితంగా తగిన మోతాదులో ప్రోటీన్లు కావాలి. మగవారికి ప్రతిరోజు 50 గ్రాముల ప్రోటీన్ అవసరం. స్త్రీలకు ప్రతిరోజు 50 నుంచి 60 వరకు గ్రాముల ప్రోటీన్ అవసరం. శరీరంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల చర్మంలో వాపు, పొట్టలో వాపు, జుట్టు పొడిబారడం, ఎముకలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు మన శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి. శరీరంలో మాంసకృత్తులు లేకపోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారి ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రోటీన్ లేకపోవడం వల్ల కాలేయం ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ప్రోటీన్ మాంసాహారం తీసుకోని వారి శరీరంలో ప్రోటీన్లు ఉండే అవకాశాలు చాలా తక్కువ. శాకాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు లేవని కాదు. శాకాహార ఆహారంలో ప్రోటీన్తో కూడిన అనేక ఆహారాలు ఉన్నాయి. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని తీర్చవచ్చు. ఆహారంలో ప్రోటీన్ లోపాన్ని తీర్చడానికి మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రోటీన్ లోపాన్ని తీరుస్తుంది. మీరు అల్పాహారంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. పోషకాలు అధికంగా ఉండే చియా సీడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో ప్రోటీన్ లోటు తీరుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అరకప్పు చియా గింజల్లో 6 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఐరన్, కాల్షియం, సెలీనియం, మెగ్నీషియం మంచి మూలం. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అరకప్పు ఓట్స్ లో 6 గ్రాముల ప్రోటీన్, 4 గ్రాముల ఫైబర్, మెగ్నీషియం, జింక్, భాస్వరం, ఫోలేట్ ఉన్నాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని ప్రోటీన్ లోపాన్ని తీరుస్తుంది. శాకాహారులు తమ ఆహారంలో కాటేజ్ చీజ్ తీసుకోవాలి. పనీర్ ప్రోటీన్ మంచి బ్యాంక్ అని చెప్పవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది.